రియల్ ఎస్టేట్ రంగంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా ముఖ్యంగా కరోనా తర్వాత పెద్ద పరిమాణంలో ఉన్న 3 BHK, 4 BHK లాంటి లగ్జరీ ఇళ్లకు భారీ డిమాండ్ పెరిగింది. పెద్ద ఇళ్లలో వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యం, అదనపు స్థలం అవసరం వంటి కారణాలతో కొనుగోలుదారులు వీటిపై ఆసక్తి చూపారు. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ క్రమంగా మారుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రాపర్టీ అనలిస్టుల ప్రకారం లగ్జరీ హౌసింగ్ బూమ్ ఇప్పుడు స్లో అవుతూ మార్కెట్ మళ్లీ మధ్యతరగతి అవసరాల వైపు తిరుగుతోంది. ముఖ్యంగా ముంబై వంటి మెట్రో నగరాల్లో 1 BHK ఇళ్ల నిర్మాణం గణనీయంగా తగ్గిపోయింది. 2025 సంవత్సరంలో ఈ కేటగిరీ ప్రాజెక్టులు దాదాపు సగానికి తగ్గినట్టు నివేదికలు సూచిస్తున్నాయి. ఇది డెవలపర్ల వ్యూహంలో జరిగిన మార్పును కూడా సూచిస్తోంది. గతంలో ఎక్కువ లాభాల కోసం డెవలపర్లు పెద్ద ఖరీదైన ఇళ్లపై ఎక్కువగా దృష్టి పెట్టారు. కానీ ప్రస్తుతం ఇళ్ల ధరలు పెరగడం, వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడం, అలాగే జీవన వ్యయం పెరగడం వంటి కారణాల వల్ల సాధారణ మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఇళ్లు కొనడం కష్టంగా మారింది. దీంతో ఇప్పుడు కొనుగోలుదారులు చిన్న అందుబాటు ధరల ఇళ్లపై 1 BHK, 2 BHK వైపు మళ్లుతున్నారు. నిపుణుల అంచనా ప్రకారం రాబోయే కాలంలో అఫోర్డబుల్ హౌసింగ్ మళ్లీ ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది. ఇది డెవలపర్లకు కూడా ఒక స్పష్టమైన సంకేతంగా మారింది. ఇకపై వారు కేవలం లగ్జరీ ప్రాజెక్టులపైనే కాకుండా మధ్యతరగతి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులను ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మార్పు రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత సమతుల్యంగా మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి భారత్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. లగ్జరీ హౌసింగ్ నుంచి అఫోర్డబుల్ హౌసింగ్ వైపు మారుతున్న ఈ ట్రెండ్ భవిష్యత్తులో ఇల్లు కొనాలనుకునే వారికి కొత్త అవకాశాలను తీసుకురానుంది.